ఆస్తి హక్కు కోసం ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించి హక్కులు పొందాలని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని టక్కోలు గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు మంగళవారం మాట్లాడారు. స్వచ్ఛ టక్కోలు గ్రామంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ గ్రామాన్ని శుభ్రంగా పెట్టుకోవాలని, సర్పంచ్ లక్ష్మీదేవి అధ్యక్షతన ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ప్రతిరోజు గ్రామానికి వచ్చే గ్రీన్ అంబాసిడర్ వాహనంలో చెత్త వేయాలని, 2025 సంవత్సరం ఇంటి పన్నులు చెల్లింపు చేయని వారు ప్రతి ఒక్కరూ చెల్లింపు చేసి తమ ఆస్తి హక్కు పొందాలని, రాత్రి వేళలో విద్యుత్ దీపాలు మరియు త్రాగునీరు సమస్యలు ఏమైనా ఉంటే సచివాలయంలో ఫిర్యాదు చేయాలని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు. టక్కోలి గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన గ్రామ పంచాయతీలో పరిసరాల శుభ్రత గురించి ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు గ్రీన్ అంబాసిడర్స్ చెత్త సేకరణకు వస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ మీ యొక్క గ్రామంలోని చెత్త చెదారాన్ని, ఇంటిలోని వ్యర్థాలను, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసి గ్రీన్ అంబాసిడర్కి ఇచ్చి గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరియు స్వచ్ఛ టక్కోలిగా ఉండేటట్లు మీ యొక్క సహకారం అందిస్తారని తెలియజేస్తున్నాను. అలాగే గ్రామ పంచాయతీలో ఎటువంటి సర్వీసులు కావాల్సి ఉన్నా మనకు గ్రామ పంచాయతీకి అందుబాటులో ఉన్నవి. అలాగే కాకుండా మన గ్రామ పంచాయతీలో ఈ వ్యర్థాల ద్వారా మనము SWPC సెంటర్లో ఎరువు కూడా తయారు చేస్తున్నాము. వానపాముల ఎరువు కూడా తయారు చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క చెత్త చెదార రోడ్లపై ఎక్కడ వేయకుండా అది కూడా మనం సంపదగా సృష్టించుకునేటట్లు మనకు చెత్త చెదారంతో ఎరువు తయారు చేసి మనం ఇక్కడ SWPC దగ్గర సేల్స్ కూడా మొదలుపెట్టాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మా యొక్క ఎరువును వాడి మీ యొక్క పొలాలకు కానీ లేదా పండ్ల తోటలకు కానీ ఎక్కడైనా మీకు ఎరువు అవసరం ఉంటే మన SWPC ద్వారా తీసుకోవాల్సిందిగా మనం తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు 2025-26 సంవత్సరానికి గాను ఇంటి పన్నులు ఆన్లైన్ అయినవి. ప్రతి ఒక్కరూ ఆఫీస్లో మీ యొక్క వివరాలను పరిశీలించుకొని కరెక్ట్గా ఉన్నవి లేవి సరిచూసుకొని ఆన్లైన్ ద్వారా, ఫోన్పే ద్వారా కానీ డిజిటల్ పే ద్వారా మీరు ఇంటి పన్నులు చెల్లించుకొని మీ యొక్క ఆస్తిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఆధ్వర్యంలో ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలామంది పన్నులు చెల్లించారు. ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ నెల చివరి లోపల పన్నులు చెల్లించి పంచాయతీ అభివృద్ధికి మీ అందరి తోడ్పాటు అందించాలని మనవి చేస్తూ నమస్కారాలతో మీ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, టక్కోలి గ్రామ పంచాయతీ.